2025-2026 ఆర్థిక సంవత్సరంలో 6.3 నుండి 6.8% వృద్ధి రేటు అంచనా వేసింది ఆర్థిక సర్వే నివేదిక. ఈ నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం రూపొందించింది. కోవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ బలపడిందని తన 476 పేజీల ఆర్థిక సర్వే ద్వారా తెలియజేసింది సర్వే. ప్రపంచమంతటా అస్థిరత ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తూనే ఉందని, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో విధాన నిర్ణేతలు కీలక పాత్ర పోషించారని కితాబునిచ్చింది. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం దృష్ట్యా పునరుద్ధరణ ఎలా చేయాలో తెలియజెప్పింది సర్వే. 2017 నుంచి 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశ వ్యవసాయ రంగం సగటున 5% వృద్ధి రేటును నమోదు చేస్తుందని, గత దశాబ్దంలో వ్యవసాయ ఆదాయం ఏటా 5.23% పెరిగిందని తెలియజేసింది ఆర్థిక సర్వే. అనుబంధ రంగాలు వ్యవసాయ వృద్ధికి చోదకాలుగా మారాలని తేల్చి చెప్పింది ఆర్థిక సర్వే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ ఆర్థిక సర్వేను సభ ముందుంచారు కేంద్ర మంత్రి. తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభ శనివారానికి వాయిదా వేశారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ని సభకు సమర్పించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కాగా, గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరు, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పడమే ఈ ఎకనామిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. 1950-51 నుంచి ఈ ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే ట్రెడిషన్ మొదలైంది.